జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే పార్టీగా నిర్మాణం చేసి ఈరోజు ప్రజల కోసం, అతి సామాన్యుల కోసం, సమాజం కోసం మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఈరోజు డిప్యూటీ సీఎంగా ఎన్నికై ఆయన డిప్యూటీ సీఎంగా తీసుకున్న రోజు నుంచి కూడా అహర్నిశలు సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ఆయన ఆలోచనలు మరి అతి సామాన్యునికి దగ్గరగా వెళ్ళే విధంగా ఆయన తీసుకున్న శాఖలతోనే కాకుండా సామాన్య ప్రజలు ఎదుర్కొనే సమస్యలను కూడా ఈ మధ్య మరి ఈయన అతి సామాన్యుల కోసం ఆలోచించే వ్యక్తిగా, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా, ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా ఈరోజు ఒక దేశంలోనే ఒక కీర్తించబడిన వ్యక్తిగా గుర్తించబడిన వ్యక్తి ఈరోజు కడపకి మెగా టీచర్స్ ఈవెంట్కి వస్తున్నందుకు ఆయనకు జనసేన పార్టీ కడప ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. మరి ఆయన తీసుకున్న డే 1 నుంచి కూడా తమ సమాజం కోసం, అంటే ఈ సమాజంలో మార్పులు తేవాలా, ఈ సమాజం ఇది అయిపోయింది, ఈ సమాజాన్ని ప్రక్షాళన చేయాల దిశగా ఈ మధ్య మనం చూసాం. ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు. మరి పార్టీ స్థాపించినప్పుడు ఏ పార్టీ అధ్యక్షులైనా కానీ అది రాజకీయం ఎలక్షన్ వరకే, ఎలక్షన్ తర్వాత సులాభాలు చూసుకున్న మంత్రులను కానీ ముఖ్యమంత్రులు కానీ మనం గతంలో చూసాం. మరి ఈరోజు ఆయన ఎటువంటి అటు లాభాపేక్ష లేకుండా ఆయన తీసుకున్న శాఖలే మనకు నిదర్శనం. ఒక పంచాయతీరాజ్ శాఖ అయితేనేమి, ఒక పర్యావరణ శాఖ అయితేనేమి, మరి ఇటువంటి శాఖలు తీసుకొని మరి ఇతర శాఖల్లో కూడా మరి అతి సామాన్యంతో రాజకీయం చేసే ఎట్లుంటుంది అని చెప్పి చూపించిన తర్వాత చిన్న పిల్లలకు ఈ దేశం గురించి, ఈ సమాజం గురించి తెలియజెప్పేదానికి, అంటే రాబోయే దశలో ప్రతి దేశానికి కూడా ఒక దేశ రక్షణ అయితేనేమి, ఒక లా అండ్ ఆర్డర్ కోసం ఉంటే ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఉంటుంది. మరి ఆయన ఒక ప్రజలలో ఈరోజు ఒక సామాన్యంలో రాజకీయం నేర్పించినాడు. వాళ్ళ సాటి ఎమ్మెల్యే, కోడూరు ఎమ్మెల్యే అయితేనేమి, నాయకులు అయితేనేమి ఒక సామాన్య వ్యక్తులను ఎమ్మెల్యేగా తీర్చిదిద్దినారు. ఈరోజు ఆయన విద్యార్థులను ఒక దేశ వెన్నెముకకు ఉపయోగపడే భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దడానికి కూడా ఆయన ఆలోచనలు ఉంటాయని నేను అనుకుంటా ఉన్నా. ఈరోజు స్కూల్ నుంచి మొదలుపెట్టినాడంటే ఆయన ఆలోచనలు అవే. మరి ఆయన ఇటువంటి పటిష్టమైన ఆలోచనలు అయితేనేమి, ఒక నిర్మాణాత్మకమైన ప్రయాణాలు అయితేనేమి చేస్తూ ఉన్నాడు. మరి ఈ కడపలోకి వస్తే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి ఆ జిల్లా స్థితిగతులు, రూపురేఖలు మారుతూ ఉన్నాయి. మేము కూడా కడప గడ్డ మీదకి తొలిసారిగా వస్తూ ఉన్నాడు. కడప రూపురేఖలు మార్చేదానికి కూడా ఆయనకు రేపు ఆయన చెప్పే ఆలోచనలు కూడా ఉన్నాయని చెప్పి మేము తెలియజేస్తాం.